ఏం సారు, సారు ఎందుకు సారు మీకు కంగారు? ఆ! జైభీము రే అసలు నువ్వు జైభీమ్ అని పెట్టుకొని నీకు యేసుక్రీస్తు సంబంధం ఏంట్రా నాకు అర్థం కాదు. పోరంబోకు లుచ్చానా కొడకా. అసలు నువ్వు ఎవడోరా నువ్వు అసలు నాకు అర్థం కాదు. నిన్న మొన్నటి వరకు ఎవడో తెలియదు. ఇరా నా పేరు అఖిల్ ఋషిసేనారా. నా ఛానల్ ఋషిసేన. ఏటి అసలు నీ స్టోరీ ఏటి అసలు నాకు అర్థం కాదు. ఫోన్లో ఎత్తడానికి భయం వచ్చా ఏటి? భయమా? ఫోన్లు ఎత్తలేనా కొడక, దమ్ము దిమ్ములేనా కొడక. ఏట్రా నీ ప్రాబ్లం ఏంటి అసలు? అరే నీకెక్కడో మైండ్లోని నరం కట్ అయిపోయినట్టు ఉందిరా. అందుకని పిచ్చి కుక్కలు అలా వాగుతున్నావు. మాట్లాడితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. ఇంకేం ఉండదు మరి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమొస్తుందిరా నాకు అర్థం. నువ్వేం సబ్జెక్ట్ మాట్లాడుతున్నావు? సబ్జెక్ట్ మాట్లాడు, అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటావు. నువ్వు చెప్పినంత మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోరు కదా ఛానల్లో. సబ్జెక్ట్ మాట్లాడాలి ఏదైనా. అదే తప్ప ఆయన చంపేశారు, వాళ్ళు వచ్చాక ఎలాగో సచ్చాడు. వాళ్ళ గురించి నువ్వెందుకు రా చేస్తున్నావు నాకు అర్థం కాదు. ఎందుకు సార్ పిచ్చోళ్ళలాగా పిచ్చి కుక్కలు అలాగ అరుస్తావు? నువ్వు అరిసినంత మాత్రం ఏమైనా ఒదిగిందా? నీ ఎనర్జీ బొక్క తప్ప. నువ్వు లేని పెట్టి అమరప్రసాద్ గారు ఇది చేసేసారు అది చేసేసారు కొడక. అసలు ఆ పగడాలు ప్రేమ తాగి సచ్చినందుకు మొత్తం అందరికీ తెలిసాడు తాగి సచ్చాడని. నువ్వు ఇంకా అజయ్ బాబు అనే గాడు, మీ 4-5 పాస్టర్లు తప్ప ఇంకెవ్వరూ మాట్లాడట్లేదు. అర్థమైందా? ఎందుకురా మీకు కాము ఊరుకుంటున్నా? ఏరా రే సిగ్గులేదురా నీకు అబద్ధాలు చెప్పి బ్రతకడానికి? నీ ఛానల్ డెవలప్మెంట్ గురించి ఏదైనా పెట్టుకుని సబ్జెక్ట్ పెట్టుకోరా. ఎందుకు అబద్ధాలు చెప్తావు అలాగ నువ్వు లేను అనేది? అబద్ధాలు నిజం చెప్పాలి కానీ అబద్ధాలు చెప్పడం ఏంటలాగా? పగడాల ప్రవీణ్ చంపేశారు, హత్య నీ పోలీస్ వ్యవస్థలో నువ్వు ధిక్కరిస్తున్నావు కదా. నిన్ను బొక్కలు పట్టి రే ఆ క్రైస్తవులకు చేరి నువ్వు వాళ్ళు ఇచ్చిన ముష్టి కోసం నువ్వు లేరు చెప్తున్నావు. అతను సిగ్గు లేదురా మీకు? సిగ్గు లేదా మీ బ్రతుకులకి? చెత్తనా కొడకలారా. అబద్ధాలు చెప్పుకొని బ్రతకడానికి హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం అంటే ఇప్పుడు పాస్టర్లు అందరూ రేపులు చేస్తున్నారు అంతమంది. మరి క్రిస్టియానిటీ మొత్తం లంజల మొత్తం అందామా ఒప్పుకుంటా దానికి? చెత్తనా కొడక. నీలాంటి ఎదవల వల్లరా అంబేద్కర్ గారిని కూడా నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు. చెత్త లంజా కొడక. చెప్పు తీసుకోవటారు నీలాంటి ఎదవలు. సిగ్గుందరా మీకు? అసలు ఛానల్ పెట్టుకొని నోటికి అబద్ధాలు నిజం మాట్లాడరా. నీ బతుకు అన్నం తింటాం పెంట తింటున్నావురా. జైభీమ్ నా కొడక. అసలు జైభీమ్ అని పేరు పెట్టుకుని క్రిస్టియానిటీకి సంబంధం ఏంటో దొంగన కొడక. కేడి నీ మొహం నీ మొహం సిగ్గుందరా నీకు? అది ఎవరితో ఫోన్ చేసింది ఎక్కడి నుంచో, అది ఏరా కేసులు పెట్టలేదే అమరప్రసాద్ గారి మీద పెడతారన్నావు కదా లంచం. దమ్ముందరా నీకు? నువ్వు డిబేట్లు చేస్తారా చెత్తరా కొడక? నీకు దమ్ముందరా డిబేట్లు చేయడానికి మాత్రమే? దారా నా కొడక, దమ్ముంటుందా డిబేట్ చేద్దాందా? ప్రవీణ్ అనే లచ్చి ఇట పోతే లంచ్ తాగి వెళ్ళిపోతే హిందువులు చంపారంటారు. లంచ్ నా పేరు అఖిల్ ఋషిసేన. పీక్కో దమ్ము నడవైతే. సిగ్గు లేదురా. వెళ్ళి ప్లే చేసుకో ఛానల్లో. నన్ను బెదిరించారు బాబు అని. నిన్ను బెదిరించాల్సిన అవసరం, నిన్ను వాస్తవాలు చెప్తే మీకు జీర్ణించుకోలేరు. నిన్ను వాస్తవాలు చెప్తే బైబిల్ అనేది ప్రవీణ్ అన్నోడు తాగి సచ్చాడు రా అని చెప్తుంటుంటే పోలీసు వ్యవస్థ, అంత పెద్ద పోలీస్ వ్యవస్థ కన్ఫర్మ్ చేసింది. నువ్వెవడురా నాకు అర్థం కాదు. నువ్వెవడవు అసలు? జేబీఎం పేరు పెట్టుకొని వచ్చి ఛానల్ డెవలప్ చేసుకోవడానికి నోటుకు వచ్చింది పిచ్చి కుక్కలాగా అమిత్ షా గారిని, మోదీ గారిని. రే ఈ యొక్క టాపిక్ పెట్టి నేను బొక్కలో వేసి నీ కొద్దిలోని లాఠీలు తోసివచ్చు. 3 లాఠీలు దూరిపోతాయి. చెత్త లంచా కొడక. చంద్రబాబు నాయుడు గారిని, కళ్యాణ్ బాబు గారిని అంటావరా? నీ బ్రతుకంతా అసలు కళ్యాణ్ బాబు గారిని అసలు నీ జీవితంలో చూడగలరు. చెత్త లంచా కొడక.
దేవుడు లాంటి మనిషిని కళ్యాణ్ బాబు గారిని పట్టుకొని నోటుకొచ్చింది మాట్లాడతాం. జై జై భీమ్, సొలకాయ జై భీమ్.